హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. ఈరోజు సంక్రాంతి పండగ కాబట్టి ఇది చూడండి ఎంత బాగా ముగ్గులు అనేటివి వేసేసుకున్నానో. ఫస్ట్ డే అయితే భోగి రోజు అండి. ఇది భోగి రోజు నేను ఇంటి ముంగట పొద్దున్నే లేసి కల్లాపి చల్లేసుకొని ముగ్గులు అనేటివి పెట్టేసుకున్నాను. మాకు రోడ్ ప్లేసే ఉంది కాబట్టి అక్కడే నేను చాలా బాగా ముగ్గులు అనేటివి వేసుకొని పూజ అనేది చేశామండి. పూజ మా ఇంట్లో మా బాబు వాళ్ళు ఇలా చేశారు. మనకు సంక్రాంతి పండుగ అంటే చాలా హడావిడిగా ఉంటుంది కదండి ముగ్గులు వేసే దాంట్లో. నాకు టైం సరిపోక తనకు చెప్పాను. అలాగే మేము కారమప్పలు అలాంటివన్నీ చేసుకుంటున్నామండి. సంక్రాంతికి మనకు పిండి వంటలే కదా ముఖ్యంగా. ఇందులో నేను వేసుకున్న ఇంగ్రీడియంట్స్ వచ్చి కారం, ఉప్పు, పసుపు, అలాగే శనగపప్పు, అలాగే కొన్ని పప్పులు అంటే పల్లీలు, పుట్నాలు ఇలా మనం మిక్సీ పట్టుకొని వాటిని వేసేసానండి. అలాగే కొత్తిమీర వేసాను, కొంచెం అంతా కస్తూరి మేతి వేసాను. ఇవన్నీ వేసేసుకొని ముద్దుగా ఓమా జీలకర్ర వేసేసుకొని కలుపుకున్నానండి. ఇప్పుడు మేము అప్పాలు చేయాలని అనుకుంటున్నాము. ఇక చూడండి నేను ఇది ఏంటంటే పల్లీలు, కొబ్బరి ప్లస్ పుట్నాలు కలిపి మంచిగా వేగనిచ్చిన తర్వాత అందులో వేసేసుకున్నాను. అలాగే వేడి వాటర్ అనేటివి ఎప్పుడైనా మనము అప్పాలు చేసినప్పుడు వేడి వాటర్ అనేది కలుపుకుంటే క్రిస్పీగా క్రంచీగా వస్తాయండి. అలా కలిపేసుకున్నాను. ఇలా కలిపేసేసుకొని కొద్దిసేపు మూత పెట్టేసుకున్నానండి. దీనితో పాటు మేము మా సైడ్ అయితే కజ్జకాయలు అంటాము, వాటిని కూడా చేసుకుంటున్నాను. అలాగే మన మైసూర్ పాకు అవి తయారు చేసుకుంటున్నామండి. సంక్రాంతి అంటేనే పిండి వంటలు కదండి. పిండి వంటలు అయితే రెడీ చేసేసుకుంటున్నాము. ఇప్పుడు నేను ఈ పిండి అంతా తడుపుకొని ఆల్రెడీ నేను కజ్జకాయలకైతే ముందే రెడీ చేసి పెట్టుకున్నానండి. పిండి తడిపి పెట్టుకున్నాను. వాటికి పౌడర్ ఉడకంగా మిక్సింగ్ కూడా చేసుకున్నాను. వాటిని కూడా చూపిస్తాను. ఇదైతే ఇప్పుడు నేను చూస్తున్నాను కదా, ఇదంతా నేను పౌడర్గా ఇట్లా మనము ఒక్కసారి ఇట్లా పట్టుకుంటే ముద్దలాగా వచ్చేటట్టు ఉండుంటే మనకు మంచిగా క్రిస్పీగా అనేటివి వచ్చేసాయండి. అలా తయారు చేసుకున్నాను. పండగ అంటేనే హడావిడి అంటేనే పండగ అండి. మాకైతే టైం ఎక్కడ సరిపోలేదు. అసలు నేను వీడియో పూర్తిగా చేయాలనుకున్నా చేయలేకపోయాను. ఇది చాలా చిన్నగా షార్ట్గా అయితే పెడుతున్నానండి. ఇది లేట్ కావచ్చండి పెట్టడము. తీయడం అయితే భోగి రోజే తీసాను. భోగి, కనుమ రెండుటిని క్యాచ్ చేశాను. కాకపోతే మీకు చూపించేటప్పుడు కొంచెం లేట్ అవుతుంది. ఇక్కడ చూడండి నేను పల్లీలు, కొబ్బరి, పుట్నాలు, బెల్లము వీటన్నిటిని మిక్సింగ్ కలిపేసేసుకొని వీటిని మిక్సీ పట్టేసేస్తానండి. ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత మనం కజ్జకాయలు అనేటివి రెడీ చేసుకోవాలి. కొందరు కరంజీ అంటారు, కజ్జకాయలు అంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రదేశం దిక్కు ఒక్కొక్కలాగా పిలుస్తారండి. నేనైతే కొద్దిగా జిఆర్బి నెయ్యి అనేది వేసుకున్నాను, ఎందుకంటే టేస్టీగా ఉండడం కోసం. అలాగే మర్చిపోయాను, ఇలాచీలు కూడా చూపించలేకపోయాను. ఇలాచీలు కూడా పౌడర్ చేసి వేసుకున్నానండి. ఇలాచీ ఫ్లేవర్ కజ్జకాయల్లో చాలా బాగుంటుంది. ఇలా చేసేసుకొని మొత్తం ఇలా పిండి వంటలు అయితే చూడండి తయారైతే చేసుకున్నానండి. అలాగే మైసూర్ పాక్ కూడా చేశానండి లాస్ట్లో. కాకపోతే మనకు చీకటి ఎక్కువ కావడం వల్ల ఆయిల్ అనేది వచ్చేసింది. ఇక నెక్స్ట్ డే, ఇది సెకండ్ డే అండి. నేను మకర సంక్రాంతి రోజు ఇలా ముగ్గులైతే వేసుకోవడం జరిగింది. కనుమవి మాత్రం కొన్ని మాత్రమే క్యాచ్ చేశానండి, కొన్ని చేయలేదు. ఇది మకర సంక్రాంతి రోజు మా ఇంటి ముందర ఇలా ముగ్గేసుకున్నాను. చాలా బాగా టైం అయితే చాలా అయ్యిందండి. మార్నింగ్ మొదలు పెట్టుకుంటే 5:30కి మొదలు పెట్టుకుంటే నాకు బయట లోపల వేసే వరకు ఒక 12 అయింది అనుకుంటానండి. చాలా పొద్దుపోయింది. మళ్ళీ ఇవన్నీ చేసేసి మళ్ళీ ఇంట్లో వంటలు చేయడం, పని చేయడం అంటే చాలా ఉంటుంది కదా ఫ్రెండ్స్. మనకి సంక్రాంతి అంటేనే పతంగులు ఎగిరేయడము. కొందరు ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్కలాగా సెలబ్రేషన్ చేసుకుంటారు. మాది తెలంగాణ కాబట్టి తెలంగాణలో ఫస్ట్ డే రోజు నువ్వుల రొట్టెలు చేస్తాం. సెకండ్ డే రోజు పొంగల్, ఎవరైనా పునుగం చేసుకోవాలనుకున్న వాళ్ళు పొంగల్ చేసుకుంటారు. కొందరు మనము బొబ్బట్లు చేసుకుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క సైడు. మా సైడ్ అయితే తెలంగాణలో ఇలాగే చేసుకుంటారండి. ఆంధ్రాలో అయితే ఇది పెద్ద పండుగ కాబట్టి చాలా ధూమ్ధామ్గా చేసుకుంటారు. కానీ మేమైతే ఇలాగే చేసుకున్నామండి. ఇక్కడ నేను ముగ్గు వేసిన తర్వాత మళ్ళీ బయట కూడా వేసుకున్నాను. బయట ఇలా తులసి, మా ఇంటి ముంగటనే తులసి మొలిసింది. అదంతా పడి వచ్చిన తులసి మొక్క అండి. ఇలా నేను ఇంటి ముంగట ఇలా వేసుకున్నాను. మా సంక్రాంతి అయితే చాలా బాగా జరిగింది. చాలా బాగా సెలబ్రేషన్ అనేది చేసుకున్నాను. మరి మీరు ఎలా చేసుకున్నారు ఏంటి అనేది కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి. నేను ఇక్కడ వెనకటి పద్ధతిలో తేరేసాను. బాగుందా ఫ్రెండ్స్? బాగుంటే ఒక లైక్ ఇచ్చి కామెంట్ పెట్టండి. చాలా పెద్దగా తేరు అనేది వేసేసేసాను. అది నాకు చాలా బాగా నచ్చింది. అలాగే మకర సంక్రాంతి అని కొన్ని పతంగులు అవి వేసాను. ఓకే, బాయ్ అండి.